ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు వైఎస్ షర్మిల. ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకొస్తామన్నారు ఆమె. 10 ఏళ్లలో ఏపీలో ఏం అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1,00,000 కోట్ల అప్పు ఉండేదని 10 ఏళ్లలో అప్పులు ఊబిలోకి నెట్టేశారన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్ అప్పులు చేశారన్నారు. ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం చంద్రబాబు జగన్దే అని మండిపడ్డారు షర్మిల. ఎనికేపాడులో వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు. తన కాన్వాయ్లోని వాహనాల్ని దారి మళ్లించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు షర్మిల. వైఎస్ఆర్ బిడ్డ ఎవ్వరికీ భయపడనన్నారు షర్మిల. ప్రభుత్వమే కావాలని అడ్డుకుంటోందన్నారు. అనుమతి తీసుకున్నా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు షర్మిల. భీమిలిలో వైసీపీ జోనల్ క్యాడర్ సమావేశం వాయిదా పడింది. 25వ తేదీకి బదులుగా 27న సమావేశం నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జోన్ క్యాడర్ తో సమావేశమవుతారు సీఎం జగన్. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు వైసీపీ నేతలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు వెల్లంపల్లి శ్రీనివాస్. మల్లాది విష్ణు తమ నాయకుడని, ఆయన దిశానిర్దేశం చేస్తారన్నారు వెల్లంపల్లి. టీడీపీ నుంచి ఎవరొచ్చినా గెలిచేది తానే అని చెప్పారు. బోండా ఉమా రౌడీయిజం ఇక్కడ కుదరదన్నారు. 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని చెప్పారు వెల్లంపల్లి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసిన తర్వాత పార్టీలో చేరే కార్యక్రమాలుంటాయని చెప్పారు బాలశౌరి. కాకినాడ జిల్లా ప్రతిపాడు వైసీపీలో 2 వర్గాల మధ్య పంచాయతీ కంటిన్యూ అవుతోంది. పార్టీ ఇన్ఛార్జిగా అధిష్టానం వరుపుల సుబ్బారావును ప్రకటించడంతో స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇన్ఛార్జిగా సుబ్బారావు పేరును అధిష్టానం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. 2014లో వరపుల సుబ్బారావును గెలిపిస్తే ఆ తర్వాత టీడీపీకి అమ్ముడుపోయారని విమర్శించారు ఎమ్మెల్యే వర్గీయులు. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే అమ్ముడుపోనున్నారని గ్యారంటీ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. కేసినేని నాని వెనుక 10 మంది కూడా లేరన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కేసినేనిని చంద్రబాబు గింటేశారన్నది నిజమన్నారు. భూ కబ్జాలో కేసినేని నానికి పేటెంట్ రైట్ ఉందన్నారు. బ్లాక్ మెయిలింగ్ కు నాని మారుపేరని చెప్పారు బుద్ధా వెంకన్న. అయోధ్య రామ మందిరం దశాబ్దాల కళ రేపు సాకారం కావడం ఆనందంగా ఉందన్నారు పురంధేశ్వరి. ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాన్ని తిలకించి తరించాలన్నారు. నంద్యాలలో బీజేపీ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు పురంధేశ్వరి. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏపీలో సెలవు ప్రకటించాలన్నారు. తిరుపతి ఎన్నికల్లో అవకతవకలు పాల్పడినట్టు తేలిందని, నకిలీ ఓట్లకు పాల్పడ్డ నాయకులపై చీఫ్ ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. మల్కాజ్గిరి సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ మరో 7 నుంచి 8 స్థానాలు గెలుచుంటే రాష్ట్రంలో హంగ్ ఏర్పడేదన్నారు. తక్కువ తేడాతో 14 సీట్లు ఓడిపోయామన్నారు. గతంలో తక్కువ ఓట్ల తేడాతో మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోల్పోయామని, కార్యకర్తలు కష్టపడితే ఈసారి మల్కాజ్గిరిలో గెలుస్తామన్నారు కేటీఆర్. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు భారీ మెజార్టీతో విజయం సాధించామని, ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. పులి బయటకు వస్తోందని, త్వరలో ఆట మొదలవుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. దావోస్ లో సీఎం రేవంత్ తెలంగాణ పరువు తీశారన్నారు బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. ఐటీ రంగంలో తెలంగాణను కేటీఆర్ ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టారన్నారు. రేవంత్ గుంపు మేస్త్రి గొప్పతనం ఏంటో తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్దే విజయం అన్నారు కడియం శ్రీహరి. హైదరాబాద్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాలన్నారు. భారత జాగృతి పోరాటంతో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, ఏప్రిల్ 11 లోపు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు కవిత. సీఎం రేవంత్ రెడ్డి లండన్ మాట్లాడిన మాటల్లో తప్పే ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని కమిషన్లకు కక్కుర్తిపడి అప్పులు కుప్పగా మార్చేశారన్నారు. కాళేశ్వరం కుంగుబాటుకు కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాలేదు, అప్పుడే ఓర్చుకోలేకపోతున్నారని చెప్పారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని చెప్పడానికి కేటీఆర్ కు ఏం హక్కు ఉందన్నారు జీవన్ రెడ్డి. గతంలో ప్రభుత్వ సలహాదారుల నియామకాన్ని వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా కొత్త వారిని ఆ పదవుల్లో నియమిస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని గతంలో రేవంత్ చెప్పారని అన్నారు. కొత్తగా నియమితులైన వారికి ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు.
100 రోజులు పూర్తయిన తర్వాత కూడా హామీలు అమలు చేయకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించాలన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఏం చేసిందన్న ఆయన రాష్ట్రానికి 6 లక్షల కోట్ల అప్పు మిగిల్చారన్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రానుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3వ మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రులే జైలుకు వెళ్లారని చెప్పారు. మోదీ హయాంలో అవినీతి లేకుండా సుస్థిర పాలన సాగుతోందన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పడం లేదన్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి హిందువు పండుగ చేసుకుంటున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. ఖమ్మంలోని నగరంలో నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే పాలేరు నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు పొంగులేటి. సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయన ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ అర్చకులతో కలిసి శివరాత్రి ఏర్పాట్లను గురించి ముందస్తుగా చర్చించారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. ఆలయ సంప్రదాయాలతో ఆయనకు స్వాగతం పలికారు అర్చకులు. అనంతరం వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు. స్వామివారి ప్రసాదం అందజేశారు అధికారులు. బాపట్ల జిల్లా ఇంటూరులో ఉద్రిక్తత నెలకొంది. తిరుపతయ్య అనే వృద్ధుని 4 నెలల క్రితం హత్య చేసి శవాన్ని మాయం చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. హత్యకు పాల్పడ్డ వ్యక్తులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని వెలికి తీయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులకి మధ్య వాగ్వాదం నెలకొంది. నిరసన శిబిరాన్ని తొలగించి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో అంగన్వాడీ గుడ్లను పెంటయ్య అనే వ్యక్తి 5 రూపాయలకి అమ్ముతున్నాడు. గ్రామస్తులు కొనడానికి వెళ్లి గుడ్లపై తెలంగాణ ప్రభుత్వం ముద్ర గమనించి అమ్ముతున్న వ్యక్తిని ప్రశ్నించడంతో తూఫ్రాన్లో వెంకటేష్ అనే వ్యక్తి వద్ద కొన్నానని సమాధానమిచ్చాడు. పేద మధ్యతరగతి పిల్లల కోసం గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు పంపిణీ చేసే గుడ్లు ఇలా అంగట్లో లభించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీదేవిపేటలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న పెట్రోల్ బంకును కూల్చేశారు అధికారులు. కోర్టు ఉత్తర్వుల్ని బేఖాతరు చేసిన నిర్మాణం చేపట్టడంతో నిర్మాణాన్ని కూల్చేయడంతో ఆందోళన చేపడుతున్నారు బంక్ యాజమాన్య అనుచరులు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రకాశం జిల్లా గొబ్బూరు గ్రామంలో రైతు వెన్న పెద్ద వెంకటేశ్వర రెడ్డి పొగాకు బార్నీ అగ్నికి గురైంది. పంటను ఇంటికి తీసుకొచ్చి బేరని కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆకు మొత్తం బూడిద పాలైంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఊరువాడ ప్రజలు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒంగోలులో నివాసం ఉంటున్న రాజస్థాన్ వాసులు కలశయాత్ర నిర్వహించారు. బండ్లమెట్ట సెంటర్ నుంచి దక్షిణ బైపాస్లోని బాబా రామ్దేవ్ మందిరం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు 700 మంది మార్వాడీలు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో శిరస్సుపై కలశాలుంచుకుని రామనామస్మరణ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని మలక్పేటలో ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ పై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నకిలీ డ్రగ్ లైసెన్స్ తో ఇంజెక్షన్స్ అమ్ముతున్నారు ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు. వారి వద్ద నుంచి 10 లక్షలు విలువ చేసే మెడిసిన్ ను సీజ్ చేశారు అధికారులు. ఫోర్జరీ లైసెన్స్ తో ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫార్మసీ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో నగదు తరలిస్తున్నట్టు గుర్తించి 2,07,00,000 సీజ్ చేశారు. రాజమండ్రి వైపు నుండి విశాఖ వైపు వెళ్తున్న కారు సరైన పత్రాలు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం అదృష్టమన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మాటల్లో చెప్పలేని అలౌకిక అద్భుతమైన భావన కలుగుతోందన్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో టీటీడీ కూడా భాగస్వామ్యం కావాలని 1,00,000 లడ్డూల్ని తీసుకొచ్చామన్నారు. వాటిని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అందజేశామన్నారు. తిరుమలని రోజుకు సగటున 1,00,000 మంది దర్శించుకుంటారని, ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు అక్కడ ఉన్నాయన్నారు భూమన. అయోధ్య సమస్యను పరిష్కరించే అదృష్టం ప్రధాని మోదీకి దక్కిందన్నారు సినీ నటుడు సుమన్. సమస్యను పరిష్కరించి హిందువులందరికీ గర్వకారణమైన రామమందిరాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారన్నారు.
ఆలయ నిర్మాణంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రం ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఇక్కడికి వస్తున్నారన్నారు. అలాంటి చోట తమకు అవకాశం రావడం అదృష్టమన్నారు. మరో 2-3 రోజులు అయోధ్యలోనే ఉంటానన్నారు సుమన్. అయోధ్య నగరం రామనామ స్మరణతో మార్మోగుతోంది. రామ మందిరం గ్రాండ్ ఓపెనింగ్ కు ముందు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. రామ్ లల్లా విగ్రహానికి 114 కలశాల నీటిని ఉపయోగించి ఉత్సవ స్నానం చేయించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరిగే అతి ముఖ్యమైన కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. 2000 క్వింటాల పూలతో అయోధ్య నగరాన్ని అలంకరించారు. అంతేకాదు అయోధ్య నగరమంతా రాముడి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మొత్తం దీపాలతో నింపారు. ఇవి సందర్శకుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ట్రస్ట్ ఆహ్వానించిన 55 దేశాల విదేశీ ప్రతినిధులు ఇవాళ సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారు. అలాగే భారత్లోని సుమారు 7,000 మందికి పైగా ప్రముఖులకు ఆహ్వానాలందాయి. 23 నుంచి రామ మందిరంలోకి సాధారణ ప్రజల్ని అనుమతించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు నుంచి భక్తుల్ని 2 స్లాట్లుగా విభజించి దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు. రామాలయంలోకి వెళ్లడానికి ట్రస్ట్ జారీ చేసిన పాస్ తప్పనిసరి కాగా గుర్తింపు కార్డుల్ని చూపించాలని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అయోధ్య రామ మందిరం ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూల ద్వారా భక్తుల్ని లోపలికి అనుమతిస్తున్నారు. అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. మహిళా సిబ్బంది నేతృత్వంలోని భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు హనుమాన్ చౌక్ లో కూడా పోలీసులతో పాటు స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ బలగాలు మోహరించారు. వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. అనుమానాస్పద వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు. జనవరి 16న ప్రారంభమైన అనుష్ఠానం రేపటితో పూర్తవుతుందన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్. రేపు మధ్యాహ్నం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. తర్వాత భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోవచ్చన్నారు సత్యేంద్ర దాస్. దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ త్వరలో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేకే దర్శకత్వం వహిస్తున్నారు. శశి ఓదెలా మరో హీరోగా నటిస్తున్నారు.